ఈయన్ని పట్టుకొని చెప్తాను నేను. ఎందుకంటే నేను వీడియో మొదలు పెట్టగానే వచ్చింది కదా ఈయన, అందుకని ఈయన్ని పట్టుకొని చెప్తాను. ఈరోజు నేను చెప్పాలనుకుంటుంది కూడా ఈయన గురించే. నేను వీడియో మొదలుపెట్టినప్పుడే వచ్చేసిండు. ముందు రావచ్చు కదా, లేకపోతే ఒక గంట ఆగి రావచ్చు కదా, లేకపోతే నిన్న రావచ్చు కదా, లేకపోతే రేపు రావచ్చు కదా, సాయంత్రం సరే ఇవాళ డెలివరీ అంటే సాయంత్రం అయినా రావచ్చు కదా, ఇప్పుడేం తొందర ఉంది. అట్లా ఇట్లా వచ్చినప్పుడు అనిపిస్తుంది ఈయన మన దగ్గర ఉన్నాడు అనిపిస్తుంది. నిన్న ఒక ఆవిడ కామెంట్ చేసింది, నువ్వేం చెప్పాలనుకుంటున్నావు, క్లారిటీ ఉందా నీకు అని. నాకు అసలు క్లారిటీ ఉంటేనే పని మొదలు పెడతాను నేను. క్లారిటీ లేకపోతే పని మొదలు పెట్టను. కాకపోతే ఆ పనిలో నా అడుగులు తడబడతాయేమో కానీ పొరబడవు. నేను నిన్న విన్న ఒక మంచి పదం చెప్పనా, మనకి ఇంగ్లీష్ రాలే కానీ చెప్తా అయినని. యూ హ్యావ్ ఏ టేక్ ఇనిషియేటివ్, వన్స్ ఇనిషియేటివ్, వన్స్ టేక్ ద ఇనిషియేటివ్. బాగుంది కదా. గణేశుడి గురించి చెప్దామా అయితే. మనం ఏదన్నా పని మొదలుపెట్టినప్పుడు ప్రథమ పూజ్యుడు గణేశుడు అంటారు కదా. నా అంటే ఇవాళ నుంచి కూడా ఇది ప్రథమ అనుకోవడమే. ఈ సరైన విఘ్నాలు కనుక కలిగించుకోవడం చూడు కన్నయ్య, ఇక నుంచి ఖచ్చితంగా రోజు పెట్టేసేయాల్సిందే మనం, సరేనా. ఐ లవ్ యూ. మీరు ఎప్పుడైనా దేవుడికి ఐ లవ్ యూ చెప్తారా? నేనైతే రోజు చెప్తాను. ఇది ఇప్పటి నుంచి ఉన్నది కాదు, నాకు అలవాటు. 20 ఇయర్స్, అవును. మా చిన్నాడు ఒక 1-2 ఇయర్స్ దగ్గర మేము అప్పుడు అడవిలో ఉండేది కదా. బట్ రోజు బయటికి వెళ్ళి నాకు రోజు పొద్దున్నే అక్కడ మంచిగా గడ్డి పువ్వులు, తెల్ల పువ్వులు, చామంచులు, ఎల్లోవి, ఎర్రవి, మంచి ఆకులు, తుమ్మి ఆకులు, అట్లా అన్నీ కలిపి వాడు నాకు ఒక బొకే తెచ్చేది. వాడు నాకు రోజు ఐ లవ్ యూ చెప్పేది పొద్దున్నే. ఆ బొకే తీసుకొచ్చి వాడు నాకు ఐ లవ్ యూ చెప్పేది. నేను ఆ బొకే తీసుకెళ్ళి దేవుడి దగ్గర పెట్టి ఐ లవ్ యూ చెప్పేది. అది నాకు ఇవాళ కొత్తగా వచ్చిన అలవాటు కాదు. ఇంకా ఆయనకి చెప్పిన తర్వాత ఇంకెవరికి చెప్పడానికి ఉండదు కదా, అందుకని నేను ఆయనకే చెప్తాను, మా చిన్నాడికి. అట్లనే గణేశుడి గురించి మనం ప్రప్రథమంగా పూజ చేయాలంటే మనం గణేశుడిని పూజ చేస్తాం కదా. మరి సిద్ధి బుద్ధితో లేడెందుకు ఆయన అంటే, ఆయన శక్తులు. సిద్ధి బుద్ధి అంటే ఆవిడ భార్యలు అంటే మన కళ్యాణాలు, మనకున్న బంధాల్లాగా భగవంతుడికి ఉన్న బంధాలు ముడిపెడతారు కానీ చాలామంది కాదు. ఆయన శక్తులు. ఈయన మనం ఏదన్నా ఒక పని చెయ్యాలి, మన ఆలోచనలు భావాలుగా బయటికి రావాలంటే అవి ప్రణవంలో నుంచి వచ్చిన అక్షరాల్లో నుంచే కదా బయటకు వచ్చేది. ప్రణవ స్వరూపుడు గణేశుడు. మనం ఒక పని చేద్దాం, ఒక పని చేయాలంటే వినాయకుడిని పూజించాలి, విఘ్నం కలగకుండా. అంటే వినాయకుడిని ఎందుకు పూజించాలంటే ఆ పని చెయ్యడానికి ఆ మనిషికి కావాల్సింది కార్యసిద్ధి, విద్యాబుద్ధి. వాళ్ళే ఈయన శక్తులు, ఈయన భార్యలు అని చెప్పే శక్తులు. అంటే ఒక పని చెయ్యాలి అని ఆలోచించడం వేరు, ఆ పని చేసేంత సిద్ధి, కార్యసిద్ధి అని ఉంటుంది కదా, ఆ పని చెయ్యాలన్న సంకల్పం కార్యసిద్ధి. ఆ పని ఎలా చెయ్యాలి అనేది విద్యాబుద్ధి. అవి రెండు ఈయన దగ్గర ఉంటాయని ఈయన్ని మనం పూజించడం వల్ల అవి రెండు మనకు వస్తాయి. ఆ కార్యసిద్ధి, విద్యాబుద్ధి అనే రెండు మనకు వచ్చినప్పుడు వీటితో మనం ఆ పని మొదలుపెట్టి చేసినప్పుడు మనకేం కలుగుతుందో తెలుసా? సంతోషం. సంతోషి మాతను పూజ చేస్తారు కదా మీరు. సంతోషి మాత ఎవరో తెలుసా? ఈయన కూతురు అని బ్రహ్మపురాణంలో ఉన్న మాట. అప్పుడు మరి ఈయనకి కొడుకులు ఎవరు? శుభం. ఇప్పుడు సంతోషం వచ్చేసింది కదా, సంతోషం వచ్చినప్పుడు శుభం, లాభం. ఈయన కొడుకులు. శుభం, లాభం వస్తే తర్వాత ఏమొస్తుంది? పుష్టి, తుష్టి. ఈయన కోడళ్ళు. మనవాళ్ళు ఆనందుడు, ఆనందాన్ని మించిపోతే ప్రమోదుడు. ఇది ఈయన మనవాళ్ళు. ఇది మన గణేష్ ఫ్యామిలీ గురించి. నువ్వేం చెప్పాలనుకుంటున్నావు అని నన్ను అడిగిన ఆవిడకి వస్తుందబ్బా క్లారిటీ వచ్చిన దాకా అయితే ముందు అడిగేయాలి కదా. యూ హ్యావ్ ఏ టేక్ ఇనిషియేటివ్. బాగుంది కదా పదం, పులిలా ఉంది చెప్తే. విషయం ఏంటంటే